మిత్రులారా, ఈ రోజున చూసుకుంటే మనం అవకాశం ఉన్నంత మటుకు కూడా ఎలా అంటే ప్రకృతి వ్యవసాయం చేసి ఇప్పటికైనా సాయిల్ పెంపొందించకపోతే, ఎందుకంటే ఇప్పటికే మొత్తం కూడా సాయిల్ మొత్తం పాడైపోయింది. ఎందుకంటే నిజంగా అండి మేము నమ్ముతాము స్థిరాస్తులు ఉండాలి, భూమిని చాలా పవిత్రంగా కాపాడుకుని తర్వాత తరాలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అందించాలి. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం చూస్తే వాళ్ళ జనాభా కంటే కూడా 2 రెట్లు, అంటే వాళ్ళ జనాభాకి సరిపోతుంది వాళ్ళు పండించే ఆహారం, ఇంకొక 2 రెట్లు ఎక్కువ పండించడం జరుగుతుంది అని నేను గతంలో కొంతమంది మిత్రులు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం. ఏంటంటే మన భారతదేశం ఏదైతే ఉందో ఇందులో అన్నీ కూడా వేరే వేరే దేశ వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు తప్ప మనం దేనికి పట్టించుకోవట్లేదు.